ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ భక్తుల నామస్మరణతో అమరేశ్వర స్వామి ఆలయం మారిమోగిపోతుంది. ఇక మహాశివరాత్రి సందర్భంగా అమరావతిలోని శ్రీ అమరేశ్వర స్వామి శ్రీ బాల చాముండిక సమేత అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులకు దర్శనాలు ప్రారంభం కాగా రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమండ్రి నుంచి శేఖర్ అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రస్తుతం అయితే తూర్పు గోదావరి జిల్లాలో ఏదైతే ఈ మహాశివరాత్రి పర్వదిన అయితే మాత్రం పూర్తిగా కూడా యొక్క తూర్పు గోదావరి జిల్లాలో శివక్షేత్రాలన్నీ కూడా భక్తులతో అయితే మాత్రం కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా గోదావరిలో అయితే మాత్రం స్నానాలు ఆచరించి ప్రత్యేకమైన శివనామస్మరణతో అయితే మాత్రం ప్రత్యేకమైన శివాలయాలన్నీ కూడా పూర్తిగా కూడా భక్తులు అయితే మాత్రం ప్రస్తుతంగా దేవుడిని అయితే మాత్రం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మనం చూసుకోవట్లయితే ఉదయం 4 గంటల నుంచి కూడా ఎవరైతే బ్రహ్మ క్షోత్రత కలిగినటువంటి శివాలయాల్లో కానివ్వండి, అదే విధంగా ఒకరోజే తెలుసుకున్నటువంటి బిక్కబోలు సంబంధించినటువంటి యొక్క ఆలయాల్లో కానివ్వండి, అదే విధంగా యొక్క ద్రాక్షారామ సంబంధించిన ఆలయాల్లో కానీ ప్రతి ఒక్క ఆలయాల్లో కూడా భక్తులు అయితే మాత్రం తండోపతండాలకు అయితే మాత్రం తరలివస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా తూర్పు గోదావరి జిల్లా ఏదైతే యొక్క పూర్తిగా ఉన్నటువంటి యొక్క కోట్లింగల ఘాట్ల అయితే మాత్రం పుష్కర్ ఘాట్ల అయితే ఏదో సరస్వతి ఘాట్ల ప్రతి దిక్కున కూడా భద్రతా సిబ్బంది అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లా ఎస్పీ నరసింహన్ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా యొక్క భద్రతా చర్యల పట్లపై అధికారులు అయితే మాత్రం సమీక్ష నిర్వహిస్తున్నారు. కలెక్టర్ కీర్తి చేకూరు కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా తాజా సమాచారం తెలుసుకుంటూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తూ అటు పిల్లలకి పాలు ఏర్పాటు చేయడం, అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం చేస్తున్నారు. అదేవిధంగా యొక్క డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రాఫిక్ నియంత్రణ కూడా చేసుకుంటూ ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేసుకుంటూ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి పర్వదిన భక్తులందరూ కూడా ఓం నమ శివాయ అంటూ కూడా యొక్క గ్రామాల్లో కానివ్వండి, అదే విధంగా ఇటు తూర్పు గోదావరి జిల్లాలో శివక్షేత్రాలన్నింటి కూడా ఒక్కసారిగా చూసుకున్నట్లయితే నామస్మరణతో అయితే మాత్రం పూర్తిగా కూడా వారే మోగిపోతుందని చెప్పొచ్చు. ఎప్పటిగా చూస్తున్నాం మనము ఇలాగ విజయవాడలో చూస్తున్నట్లయితే ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ఏదైతే యొక్క శివస్మరణలు అయితే మాత్రం పూర్తిగా ఉన్నారు, ఒక శివనామస్మరణతో అయితే మాత్రం భక్తులందరూ కూడా ఒక్కసారిగా అయితే మాత్రం ఓం నమ శివాయ అంటూ కూడా పూర్తిగా అయితే మాత్రం ఇక్కడ సమర్పణ చేస్తున్నారు. అయితే ఇదే విధంగా యొక్క శివనామస్మరణలు చేస్తున్నటువంటి యొక్క మహాశివరాత్రి పర్వదినాలు జరిగినటువంటి కార్యక్రమాల పట్ల అయితే మాత్రం ఒక్కసారిగా అయితే మాత్రం పురోహితులను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా సాకారమైనటువంటి శివరాత్రి ఉత్సవాల గురించి చెప్పండి. అసలు ఏ విధంగా మనం మహాశివరాత్రి చేసుకోవచ్చు, భక్తులు ఏ విధంగా తండోపతండాలుగా రాబోతున్నారు? ఇక్కడ జ్యోతిర్లింగ దేవాలయం ఏం చేస్తుంది వెంకటేశ్వర దగ్గర భక్తులందరూ కూడా ఎక్కడిలో తండోపతండాలకు వచ్చి గోక్షి అభిషేకం చేస్తూ శుద్ధాలు స్నానం చేస్తున్న నీళ్ళు శిరస్సు జరుపుకుంటారు. ఓం నమ శివాయ. అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా నిత్యం కూడా ధూప నైవేద్యాలతో పూర్తిగా కూడా శివాలయాన్ని కూడా పూర్తిగా అయితే మాత్రం ఒక్కసారిగా చూసుకొస్తే భక్తులతో అయితే మాత్రం కిక్కిరిసిపోయే పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే బయట భక్తులందరూ కూడా ఒక్కసారిగా అయితే మాత్రం ఈ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే క్యూ లైన్ ద్వారా అయితే మాత్రం భక్తులు వస్తున్నారు, ఎక్కడైతే మహిళలు కూడా పూర్తిగా భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ అయితే మాత్రం ఇక్కడ పూర్తిగా అయితే మాత్రం పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవైపు చూస్తున్నట్టు భక్తులు ఒకవైపు నుంచి తండోపతండాలుగా వస్తున్నారు, ఒకవైపు నుంచి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఆలయ కమిటీ వారు కూడా పూర్తి కూడా అన్న ప్రసాదాలను కూడా పూర్తిగా ఇక్కడికి ప్రజలకైతే మాత్రం అందించడం జరుగుతుంది. మనకి ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఏదైతే ప్రముఖ చారిత్రాత్మక కలిగినటువంటి యొక్క శివాలయాలు అయితే మాత్రం పూర్తిగా ఏదైతే భక్తులు ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా ఆధ్యాత్మికమైన భావన కలిగినటువంటి యొక్క పూర్తిగా ప్రత్యేకమైనటువంటి శివాలయాలు అయితే మాత్రం దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కానివ్వండి, డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోవడం జరుగుతుంది. శివక్షేత్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నామస్మరణతో ప్రత్యేకమైనటువంటి యొక్క భక్తులందరూ కూడా ఓం నమ శివాయ అనే పానంలో కూడా ప్రత్యేకమైన ఆలయాలు అయితే మాత్రం దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అశోక్.